శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు తూర్పు దిశ యందు విశ్వామిత్రుని తపశ్చర్య, అతడు బ్రహ్మర్షి అగుట. ధ్యాన మంత్రము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమా అమృతాత్. ఓ రామ, పిమ్మట మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సు వనర్చెను. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢదీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచెను. శరీరము కట్టెవలె అయ్యెను, పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు, భోజనము చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన మహాతపస్వి మౌన వ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతటా విప్రవేశంలో ఉన్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియు భుజింపకయే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములు దగ్ధమైపోవచున్నట్లు భ్రాంతికి లోనయ్యెను. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్ని తాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మ కడకేగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణము వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకు, ఆయనకు కోపము తెప్పించుటకు బహురీతులా ప్రయత్నించిదిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునే ఉన్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించడలేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చినచో అతడు తన తప ప్రభావంచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపచేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయు వ్యాకుల పాటుకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయము అగుచున్నది. సముద్రములు కల్లోలితములు అగుచున్నవి. పర్వతములన్నీయు శిథిలం అగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవ, ఏమి చేయుటకు మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడు వెలవెల ఓబుచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయు మానసిక క్షోభకు గురి అయి దిక్కుతోచిన స్థితికి లోనగుచున్నవి. ఓ దేవా, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహా తేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పించుకోకముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతము ఏదైనను కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయండి. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభ పరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషంతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహం వలన నాకు బ్రహ్మత్వము అంటే బ్రహ్మర్షి తత్వము, దీర్ఘాయువు లభించినవి. కావున ఓంకారము, వషట్కారము, యజ్ఞములను చేయించు అర్హత, వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా,
క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందు బ్రహ్మ ప్రతిపాదకములైన అంటే భగవంతుని ప్రతిపాదించు ఋగు యస్ సామ వేదములందు పారంగతుడు బ్రహ్మదేవుని కుమారుడైన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనుచు అంటే పిలుచున్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పిదప దేవతలు జపధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుణ్ణి ప్రసన్నునిగా చేసుకున్నారు. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అంటే అట్లే కానిమ్ము అనగా, యజ్ఞములు చేయించుటకు శిష్యులకు వేదములను బోధించుటకు నీవు అరుడవే, నీవు బ్రహ్మర్షిది అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతటా దేవతలు నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవన్నీ సమకూరునని పలికి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధంగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుణ్ణి పూజించెను. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచూనే భూమండలమంతయు సంచరించెను. శతానంద మహర్షి ఇంకను ఇట్లు నిడువెను, ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యెను. నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు, మూర్తీభవించిన తపస్సు నిరంతరము ధర్మతత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహాతేజస్వి అయిన శతానందుడు మిన్నకుండెను. శతానందుడు రామ లక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించిట్లు నుడివెను, ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహము ఉంచి రామ లక్ష్మణులను తోడుకొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహాతేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ తపస్సును గురించి మీ మహాతపస్సును గురించి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేను వింటిని. ఇచ్చట చేరియున్న సత్పురుషులు అందరూ మీ ఉదాత్త గుణములను గూర్చి విన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు, మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుట లేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడైన ఓ మహా తేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతిని ఇవ్వండి. జనకుడు ఇట్లు పలకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడు ఆయను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుణ్ణి మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే ఆజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లు పలికిని ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమునర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామ లక్ష్మణులతో తన నివాసమునకు చేరెను. తరువాతి భాగంలో జనకుడు శివధనస్సు చరిత్రను తెలుపుట, సీతాదేవిని వివాహమాడగోరవచ్చిన రాజకుమారుల తీరుతెన్నులను వివరించుట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.